అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన పూర్తి చేసుకున్న తర్వాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి? విపక్షం ఏ తీరున సాగుతోంది? ఆయా పార్టీల కార్యకలాపాల గురించి జనమేమనుకుంటున్నారు? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది? అక్కడ ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ఇలాంటి అనేక అంశాల మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. ఈ సర్వేకి సంబంధించి జిల్లాల వారీగా వీడియోల్ని మన ఛానల్లో పొందుపరిచాం. ఎవరైనా కావాలంటే సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి జిల్లాల వారీగా ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మనం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన జిల్లాల్లో ఒకటైన ఎన్టీఆర్ అంటే పరిపాలనా కేంద్రంగా ఉన్న జిల్లా కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ స్థానంలో పరిస్థితి ఎట్లా ఉంది అన్నది మనం పరిశీలిద్దాం. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7కు 7 కూటమి 2024లో కైవసం చేసుకుంది. అందులో ఒకచోట బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంటే మిగిలిన 6 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు? వైఎస్ఆర్సీపీకి ఇక్కడ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? ఈ విషయాల్ని నియోజకవర్గాల వారీగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం విజయవాడ తూర్పు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక పవనాలు వీచిన 2019లో కూడా ఈ జిల్లాలో టీడీపీ నిలబెట్టుకున్న ఏకైక స్థానం విజయవాడ తూర్పు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు గాలి మారుతోంది. క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. దానికి అనేక కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బరిలో ఉంటారా లేదా అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఎవరు బరిలో నిలిచినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈసారి కొంత వ్యతిరేకత అయితే ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తుంది. బలమైన పునాదులు ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నప్పటికీ ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అసహనం, వ్యతిరేకతగా మారుతోంది. ముఖ్యంగా విజయవాడ ఈస్ట్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణలంక లాంటి కీలకమైన తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఇటీవలి పరిణామాలతో క్రమంగా పట్టు సడలిపోయే దిశలో పరిస్థితి ఉందా అనేటువంటి ప్రశ్న అయితే ఉదయిస్తోంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా దేవినేని అవినాష్ ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి కూడా వైఎస్ఆర్సీపీ బోణీ కొట్టిన చరిత్ర లేదు. ఆ పార్టీ 3 సార్లు ప్రయత్నించి బోర్లా పడింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గట్టిగా తన హవా చాటాలన్న ప్రయత్నంలో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి ఉపయోగించుకోవచ్చు అని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడ నిత్యం వివిధ అంశాల మీద కదలిక విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా చొరవగా ప్రయత్నిస్తోంది. దేవినేని అవినాష్ కూడా తన రాజకీయ జీవితంలో తొలిసారిగా ఒకే సీట్ నుంచి వరుసగా రెండోసారి బరిలో దిగే ప్రయత్నంలో ఉన్నారు. 2014లో విజయవాడ ఎంపీకి, 2019లో గన్నవరం ఎమ్మెల్యే సీటుకి, 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పదే స్థానాలు మారుతూ వచ్చి ఆయన విజయానికి దూరమవుతూ వచ్చారు. ఈసారి మాత్రం 2024లో ఓడిన చోటే మళ్ళీ తన సత్తా చాటాలన్న పట్టుదలతో సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నిస్తుండడంతో కొంత ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పునాదులు బలహీనంగా ఉండడం, ఆ పార్టీకి అన్ని డివిజన్లలో సరైన నెట్వర్క్ లేకపోవడం, ఇలాంటివన్నీ అవరోధాలుగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో చాలా తీవ్రమైనటువంటి పోటీ జరిగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చనే మాట విజయవాడ తూర్పు నియోజకవర్గ వాసుల నుంచి వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం, 1 టౌన్ సహా వివిధ ప్రాంతాలన్నీ ఈ నియోజకవర్గంలో ఉంటే ఇక్కడి నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే సీటుకి పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన దృష్టి అంతా ఎంపీ సీటు మీద కనిపిస్తుంది. అందుకు అవసరమైతే పార్టీ మారిన తర్వాత అయినా టికెట్ సాధించాలనే ఆశావాహక దృక్పథంతో ఆయన సాగుతున్నారు. అయితే 2 ఏళ్ల ఎమ్మెల్యేగా సుజనా చౌదరి పనితీరు మీద నియోజకవర్గంలో సంతృప్తి అయితే కనిపించింది. ఆయన అందుబాటులో లేకపోయినా సుజనా టీం చూపుతున్నటువంటి చొరవ నియోజకవర్గ వాసులకు కొంత సంతృప్తినైతే కలిగిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన నెట్వర్క్ పెంచుకోవడంలో సుజనా చౌదరి చొరవగా వ్యవహరిస్తున్నారు. దానికి తోడుగా కూటమి బలం కూడా కలిసి వస్తుంది. తెలుగుదేశం జనసేన పార్టీకి కూడా ఈ నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి క్యాడర్ ఉండడం అన్నది ఇక్కడ బీజేపీ నేతకు ప్రధానమైనటువంటి సానుకూల అంశంగా మారుతోంది. ఇక అదే సమయంలో ఇక్కడి నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉన్నారు. 2014లో ఓడి 19లో గెలిచి 24లో నియోజకవర్గం మారిన ఆయన 29లో మళ్ళీ తానేంటో చూపించాలి అని పట్టుదలతో ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ పార్టీలో సమన్వయం మాత్రం ఇంకా ఆశించినట్టుగా కనిపించట్లేదు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతల్లో ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాంటి సమస్య పరిష్కరించుకుని సమన్వయం పెంచుకుంటే మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పాగా వేసే అవకాశాలు అయితే దక్కుతాయి. ఇక ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం విజయవాడ వెస్ట్లో మళ్ళీ సుజనా చౌదరి తన హవా చాటుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే బీజేపీ గ్యారంటీగా గెలవగలిగిన ఏకైక సీటుగా విజయవాడ వెస్ట్ ఇప్పుడైతే కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మరొక రసవత్తర పోరికి కేంద్రంగా ఉండే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి సీనియర్ నేత బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో గెలిచారు. 19లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 24లో మళ్ళీ విజయ డంకా మోగించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే యోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ప్రధానమైనటువంటి సానుకూల అంశం. అన్ని డివిజన్లలో ఇక్కడ బోండా ఉమ అనుచర వర్గం ఉండడం అత్యంత కలిసి వచ్చేటువంటి విషయం. అదే సమయంలో టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు, ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఆ పార్టీ శ్రేణులు సాగించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణంగా మారుతున్నాయి. క్రమంగా ప్రజల్లో అసంతృప్తి ఛాయలు బలపడుతున్నాయి. దాన్ని ఉపయోగించుకునే దిశలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇక్కడి నుంచి సీనియర్ నేత మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉన్నారు. 2019లో స్వల్ప తేడాతో గట్టెక్కి 24లో ఇక్కడి నుంచి పోటీ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలని ఆయన భావిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో అధిష్టానం ఏమైనా ప్రయోగాలు చేస్తుందా అనేటువంటి అనుమానం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఆశించినంత చొరవగా క్రియాశీలకంగా కూటమి ప్రభుత్వం మీద కావాల్సినంత దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్న దాఖలాలైతే ఇప్పటి వరకు లేవు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ పార్టీలో ఆశించినంత సఖ్యత, దూకుడు కార్యకలాపాలు ఇలాంటివన్నీ ఇప్పటి వరకు కనిపించిన ఆనవాళ్లు లేకపోవడంతో ఇంకా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికే పూర్తి స్థాయిలో సానుకూలత ఉంది. జనసేన, టీడీపీ కలిసి సాగినంత కాలం విజయవాడ వెస్ట్లో కూటమికి చాలా పెద్ద స్థాయిలో అవకాశాలు ఉండొచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ టీడీపీ జెండా మళ్ళీ రెపరెపలాడడం ఖాయమనే మాట నియోజకవర్గ ఓటర్లలో ఉంది. ఇక ఆ తర్వాత మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం. రాష్ట్రంలో ఇప్పటి వరకు కమ్మ కులస్తులు తప్ప ఇతరులెవ్వరికీ అవకాశం ఇవ్వని నియోజకవర్గాలు 2 ఉంటే అందులో మైలవరం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బరిలో దిగే యోచనలో ఆయన అయితే ఉన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ, 2024లో టీడీపీ తరఫున వరుసగా 2 పార్టీల తరఫున 2 ఎన్నికల్లో గెలిచిన ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలి అని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన పట్టుంది. అనేక రకాలుగా కలిసొచ్చే క్యాడర్ ఉంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, టీడీపీ నేతల మైనింగ్ దందా సహా అనేక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతూ ఉండడం నియోజకవర్గ ఓటర్లలో వ్యతిరేకతకు దారితీస్తోంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు.
అయితే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో స్థిరత్వం లేకపోవడం ప్రధానమైనటువంటి సమస్య. ప్రతి ఎన్నికల్లో ఒక్కొక్కరు ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఉంటారు అనే మాట అయితే వినిపిస్తోంది. గడిచిన 3 ఎన్నికల్లో 3 నేతలు పోటీ చేశారు. కేవలం 2019లో మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గట్టెక్కింది. వచ్చే ఎన్నికల్లో పాగా వేయాలంటే ఇక్కడ నాయకత్వాన్ని స్థిరం చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధిష్టానం మీద ఉంటుంది. పదే పదే ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంటే ఏమవుతుందో పలుమార్లు రుజువయ్యింది. తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు పెద్ద స్థాయిలో కలిసి వచ్చే దిశలో ఉన్నాయి. ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతుండడంతో అనివార్యంగా వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు మళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారు అన్నదే రాబోయే 3 ఏళ్ల రాజకీయాన్ని ప్రభావితం చేసే అంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్న 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకటి నందిగామ. ప్రస్తుతం ఇక్కడి నుంచి తంగిరాల సౌమ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 14లో గెలిచారు, 19లో ఓడారు, 24లో మళ్ళీ ఆమె విజయ బావుటా ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే యోచనలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి పాలనా తీరు మీద ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి అక్రమ వ్యవహారాలు, ఇసుక, ఇతర మైనింగ్ సహా అనేక కార్యకలాపాలన్నీ ప్రభుత్వానికి చాలా పెద్ద స్థాయిలో బదనామయ్యే దిశలో తీసుకెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఉన్నారు. ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఆయన కానీ ఆయన బ్రదర్ మొండితోక అరుణ్ కానీ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకత్వం ఉంది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని కూటమి ప్రభుత్వంలో నిలదొక్కున్నటువంటి అనుభవం ఉంది. అయితే క్యాడర్లో సమన్వయం పెరగడం లేదు. అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాటు పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు అనే మాట మీద ఇప్పటికీ చాలా మందిలో అసంతృప్తి ఛాయలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ పూర్తిగా యాక్టివేట్ అయిన ఆనవాళ్లు లేవు. ఈ తరుణంలో ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పట్టు సాధించాలంటే చాలా గట్టి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం నందిగామలో చాలా గట్టి పోటీ తప్పదనే సంకేతాలు సుస్పష్టంగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీరామ్ తాతయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చే అనుభవం ఉంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ తాతయ్య గట్టెక్కగలరా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు, పార్టీలో అంతర్గత కలహాలు ముదిరిపోతుండడం, ఇవన్నీ ప్రధానమైనటువంటి ఆటంకాలుగా మారబోతున్నాయి. వాటన్నిటినీ అధిగమించి శ్రీరామ్ తాతయ్య అడుగులేయగలరా అన్నది ప్రశ్నార్థకం. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ప్రస్తుతం తన్నీరు నాగేశ్వరరావు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. అయితే ఆయన మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ ప్రభావాన్ని చూపడంలో ఇప్పటివరకైతే పూర్తిగా విజయవంతమైన దాఖలాలు లేవు. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద దూకుడుగా సాగే ధోరణి కూడా చాలా నామమాత్రంగా కనిపిస్తోంది. ఇది నాయకత్వ సమస్యను తేట తెల్లం చేస్తుంది. కానీ క్యాడర్లో మాత్రం కదలిక మొదలయ్యింది. ప్రభుత్వ వ్యతిరేకతతో క్యాడర్ దూకుడుగా కదిలే దిశలో అయితే రావడం ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఎప్పటికిప్పుడు జగ్గయ్యపేటలో ఎన్నికలు జరిగితే గట్టి పోటీ తప్పదు అనే మాట అయితే వినిపిస్తోంది. ఇక చివరిగా ఈ నియోజకవర్గంలో 2వ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి రాష్ట్రంలోనే అత్యంత దూకుడుగా సాగినటువంటి నేతగా పేరున్న కొలికిపూడి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అన్నది అనుమానమే. అసలు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఆయనకి ఛాన్స్ రావడమే చాలా పెద్ద గగనంగా మారుతోంది. అందుకు ప్రధాన కారణం టీడీపీలో ముదిరిపోయిన వర్గపోరు. టీడీపీ నాయకత్వంలో ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా 2 క్యాంపులుగా ఇక్కడ ఆ పార్టీ సాగుతోంది. దానికి తోడుగా ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వ పనితీరుతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పాలనా తీరుతో జనం విసుగు చెందినట్టుగా భావించాల్సి ఉంటుంది. నిజానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలం తర్వాత జెండా ఎగరేసింది. అయినప్పటికీ కూడా దాన్ని మరింత పటిష్టపరుచుకునే ప్రయత్నాలు సాగకపోవడంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సానుకూలత పెరుగుతోంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం స్వామిదాస్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగి కూడా ఓటమి పాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ పట్టు సాధించాలి అనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అందుకు తగ్గట్టుగా కృషి అయితే పెరుగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలమైన క్యాడర్ ఉండడం కలిసి వచ్చేటువంటి అంశం. దానికి తోడుగా ప్రత్యర్థి పార్టీలో పెరిగినటువంటి ముఠా తగాదాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని చేకూర్చే విషయాలుగా మారుతున్నాయి. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమనే మాట తిరువూరు వాసుల నుంచి వినిపించింది. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 2 చోట్ల మళ్ళీ కూటమి గట్టెక్కే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నాయి. మరొక 4 చోట్ల గట్టి పోటీ తప్పదు అనే మాట అయితే వినిపించింది. కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ తన హవా చాటుకోవడానికి అవకాశాలు మెరుగయ్యాయి. ఇది ఈ జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ సర్వే రిపోర్ట్. రేపు మరో జిల్లాతో మళ్ళీ కలుద్దాం.